సో అయితే యమధర్మరాజు నోటి నుండి సాక్షాత్ ఆ 12 మహాజనులపైకి ఒక మహాజనుడు అయినటువంటి యమధర్మరాజు. మహాజనుడు ఎవరు? భాగవత ఉత్తముడు మహాజనులు. భాగవత ఉత్తములను మహాజనులు అంటారు. సో 12 మహాజనులపైకి ఒక మహాజనుడు ఎవరు? యమధర్మరాజు. సో యమధర్మరాజు నోటి నుండి యమదూతాలు యమలోకంలో ఏమిటరు? భగవన్నామం మహిమ, కృష్ణుని యొక్క నామంది మహిమ ఎక్కడ జరుగుతుంది చర్చ? యమలోకంలో. యమలోకంలో ఈ సత్సంగం నడుస్తుంది. క్లాసు ఇక్కడ యమలోకంలో. ఎవరి నోటి నుండి? యమధర్మరాజు నోటి నుండి. వినేవాళ్ళు ఎవరు? యమదూతాలు. అయితే ఈ సంపూర్ణంగా ఈ భగవన్నామం కృష్ణునామ మహిమ విన్న తర్వాత ఇక్కడ చివరి శ్లోకం, ఈ మొత్తము లీల చివరి శ్లోకం చెప్తుంది. ఇత్థం స్వభ్రాతిర్ గదితం భగవాన్ మహిత్వం సంస్మృత్య విశ్విత్న ధియో యమ కింకరస్తే నైవాచ్యుత ఆశ్రయ జనం ప్రతి శంకమాన ద్రష్టుం చ బిభ్యతి తథా ప్రగతి స్మరాజం. అయితే ఇక్కడ శుభదేవ్ గోస్వామి పరీక్షిత్ మార్గెత్తున్నమాట ఢిల్లీలో. అంటే ఓ రాజా పరీక్షిత్, యమధర్మరాజు నోటి నుండి శ్రీకృష్ణుని యొక్క నారాయణ యొక్క నామ యొక్క అద్భుతమైనటువంటి మహిమ, నారాయణ యొక్క దేని మహిమ? నామంది మహిమ, భగవంతుని యొక్క లీలల మహిమ, భగవంతుని యొక్క యశంది మహిమ యమధర్మరాజు నోటి నుండి విన్నసరికి ఈ యమదూతలందరూ ఆశ్చర్యపడ్డారు. అబ్బా, ఇంత గొప్పదా? అంటే శ్రీకృష్ణ భగవానుంది, నారాయణుంది నామ రూప గుణ లీలలు విషయము చర్చించడము, లేక దాని విషయము శ్రవణం చేయడము ఇంత గొప్పమైన కార్యమా? మేము ఇందాక అన్నాడు వినలేము అని వీళ్ళు చాలా ఆశ్చర్యపడ్డారు అన్నమాట. దే ఆర్ స్ట్రక్ విత్ వండర్. ఇదేం అద్భుతం! ఏమంటారు? ఇదేం అద్భుతం! ఇంకా ఎటువంటి అద్భుతమైన విషయాలు అంటే మేము వినలేము. కానీ ఇందులో ఇప్పుడు యమదూతాలు ఇంకా మన మధ్యలో తేడేముంది? మనం కూడా కొన్ని విషయాలు చాలా అద్భుతంగా మనం వింటాము, చూస్తాము. కానీ ఏమవుతుంది? అప్పటి మందలు మళ్ళా మన లెక్కలుగా చెప్తాం. మళ్ళీ మన అలవాట్లకు మనము లొంగిపోతాము. అంటే ఏంది? మన జీవితంలో ఎలాంటి మార్పు అన్నది రాదు. సత్సంగాలకు పోతాము, భాగవత్ సప్తలకు వెళ్తాము, పారాయణకు వెళ్తాము, అన్నీ చేస్తాం, అన్నీ వింటున్నాము, చెప్పేవాళ్ళు చెప్తుంటూ మనం వినేవాళ్ళు వింటున్నాము. కానీ అది కేవలము ఒక సమాచారమే ఉండిపోతుంది, ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉండిపోతుంది. దానివల్ల మనందులో ఎలాంటి మార్పు అన్నది రాదు. ఆ విన్న విషయాలను అక్కడనే సత్సంగంలో బయట చెప్పులు వదిలిపెడతాం కదా, చెప్పులు వేసుకుంటాము, ఇంకా విన్న విషయాలను వదిలేస్తాము. చెప్పులు వేసుకొని విన్న విషయాలకు వదిలేసి మళ్ళీ ఇంటికి వచ్చే దారి వరకు, ఇంటికి వచ్చే వరకు ఏంటి మళ్ళీ అవే అలవాట్లు, అవే లెక్కలంటే మనందులో ఎలాంటి మార్పు అన్నది రాదు. కనుక ఏమవుతుంది? అటువంటి శ్రవణకి ఎలాంటి విలువ లేదు. ఈ అధ్యాయము ఆరంభంలోనే పరీక్షిత్ మారేమన్నాడు? జీవితంలో మార్పు రానటువంటి ప్రాయశ్చిత్తము, పశ్చాత్తాపము. పశ్చాత్తాపం మంచిదే, ప్రాయశ్చిత్తం మంచిదే. ఎట్లుండాలి ప్రాయశ్చిత్తము? మనందులో మార్పు తీసుకురావాల్సింది, అటువంటి ప్రాయశ్చిత్తం చేయాల్సింది. కానీ మార్పు తీసుకురానటువంటి, మార్పు జరగనటువంటి ప్రాయశ్చిత్తం అంటే ఏంటి?
అంటుండు మన్యే కుంజర శౌచ పరీక్ష అంటుడు నా అనుభవంలో మన్యే అకార్డింగ్ టు మై ఎక్స్పీరియన్స్ నా అభిప్రాయం మన్యడేంది నా యొక్క మతము నా యొక్క అభిప్రాయం ఏంది కుంజర శౌచ కుంజర అంటే ఏనుగు శౌచ అంటే స్నానం నేను దాన్ని కుంజర ఏనుగు స్నానం అని భావిస్తున్నాను ఎందుకు ఏనుగు స్నానం ఎందుకంటే ఏనుగు చెరువులో నదిలో ఏం చేస్తుంది స్నానం చేస్తుంది ఏనుగులకు స్నానం చాలా ఇష్టం ఏనుగు స్నానం చేయడం చాలా ఇష్టం కుటుంబంతో సహా మొత్తం ఫ్యామిలీతో సహా ఏం చేస్తుంది స్నానం చేస్తే ఒకరి మీద నీళ్ళు చల్లుకుంటూ ఉంటాయి తొండ మీద నీళ్ళు తిప్పుకొని తల మీద చల్లుకుంటాయి కుటుంబ సభ్యులు చల్లుకుంటాయి పిల్లల మీద భార్య మీద అదొక పెద్ద ఆట కానీ అవే ఏనుగులు గంటల కొద్దీ పరిశుభ్రంగా స్నానం చేసి మళ్ళీ ఒడ్డు మీద కచ్చరికి పెడతాయి అవే తొండంతో ఒడ్డు మీద దుమ్ము తీసుకొని పేయంత మళ్ళీ చల్లుకుంటాయి ఏమైంది స్నానం హరిపోలేండి స్నానం ఏమిటి వ్యర్థమైపోయింది వ్యర్థం తో అదేవిధంగా మనము సత్సంగాలకు వచ్చి భగవంతుని విషయం విన్న తర్వాత మనందులో ఒక మార్పు రాకపోతే లేదా కనీసము నేను మారాలి అనే భావన రాకపోతే అదేంది ఏం స్నానం విన్నప్పుడు మంచి అనిపిస్తుంది ఇంకో వినాలనిపిస్తుంది కానీ బయటకు వచ్చేసరికి ఓన్లీ ఇన్ఫర్మేషన్ నో ట్రాన్స్ఫర్మేషన్ ఎలాంటి మార్పు జరిగింది కానీ యమదూతాలు యమధర్మరాజు నోటి నుండి వాళ్ళు శ్రవణం చేశారు కాబట్టి ఏమైంది వాళ్ళందులో ఫుల్ మార్పు వచ్చేసింది ఏందా మార్పు మార్పు చెప్తుంది అప్పటి నుండి ఆ క్లాసు యమధర్మరాజు వారి యొక్క ప్రభు నోటి నుండి ఆ ప్రవచన విన్న తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ డ్యూటీ ఏంటి వాళ్ళు సేల్స్మెన్ లా కదా సేల్స్మెన్ పొద్దున వచ్చి కంపెనీ రిపోర్ట్ చేస్తాడు మధ్యాహ్నం ఏం చేస్తాడు తిరుగుతూ ఉంటాడు డెలివరీ బాయ్ లాగా మళ్ళీ సాయంత్రం వచ్చి రిపోర్ట్ చేయాలి మధ్యాహ్నం రిపోర్ట్ చేయాలి ఈ అమృతాలు అలా ఉంటుంది అన్నమాట పొద్దున వచ్చి కాడ పంచి చేసుకుంటారు వాళ్ళు యమలోకంలో సంయమానికి పురికి వచ్చి వాళ్ళు కాడ పంచి చేసుకొని పంచ్ అయిందా వాళ్ళు లిస్ట్ ఇస్తారు ఏం లిస్టు ఫస్ట్ పేరు ఉంటుంది మెట్టకమల్ అపార్ట్మెంటు ఫ్లోర్ నెంబర్ ఎంత చెప్పలేదు అట్లా మొత్తం అడ్రస్తో సహా పేరు అడ్రస్ ఎక్కడ ఫుల్ పోస్టల్ అడ్రస్తో సహా వాళ్ళు ఇద్దరు పిల్లలు అడగచ్చేది ఉందండి వీళ్ళు ఎప్పుడు తిరుగుడు ఉంటారు డెలివరీ బాయ్ ఎట్లా ఎప్పుడు అడ్రస్ ఇస్తుంటారు కదా అడుగుతారు ఈ బిల్డింగ్ ఎక్కడ ఈ గల్లీ ఎక్కడ ఉండదండి ఈ అపార్ట్మెంట్ ఎక్కడ అదేవిధంగా ఈ అమృతాలు కూడా తిరుగుతూ ఉంటారు కానీ ఆ ప్రవచన విన్న తర్వాత వాళ్ళ చూపు అన్నది మారింది దే బికేమ్ ఎక్స్ట్రా కాషియస్ అనేది చాలా జాగ్రత్త పడ్డారు వాళ్ళు దాని తర్వాత నుంచి ఏ విషయంలో భక్తులను as soon as they see a devotee భక్తులను చూసేసరికి వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళు భయపడి భక్తులను చూసేసరికి వాళ్ళలో భయం తెచ్చుకోబోతుండే భయం తెచ్చుకోపోయేసరికి వాళ్ళు అటువైపు మళ్ళీ తొక్కి చూడకపోతుంది ఇది వాళ్ళందరూ వచ్చిన మార్పు
ఏదో యమధర్మరాజు చెప్పుడు నిజం కాకపోవచ్చు, అట్లా కాకపోవచ్చు, మనకేమైనా డ్యూటీ అయితే పడగద్దాం భక్తులు కూడా. నో, ఎందుకు యమధర్మరాజు చాలా గట్టిగా చెప్పిండు, నొక్కి చెప్పిండు, భక్తుల చుట్టూ ఎప్పుడు నారాయణ యొక్క గద, శంఖ చక్ర గదా పదం ఉంటుంది కదా, ఆ 4 పైకి నారాయణ చేతిలో ఉన్న నారాయణ యొక్క ఆయుధం ఏంది? గద. ఆ గద ఎప్పుడు భక్తుల చుట్టూ తిరుగుతూ ఉంటుంది, వాళ్ళు రక్షిస్తూ ఉంటుంది. నువ్వు అటువైపు వెళ్ళుడా చూసినా కానీ ఏమవుతావు? ఈ బలుతుంది, ఆ గద చెబుతుంది, పొట్టు లోపుతుంది అనే మాట వాళ్ళు విన్నారు. కనుక్కునే వాళ్ళు వద్దు, అటువంటి పరిస్థితి రావద్దు, అటువంటి పరిస్థితి మనము కావాలని ఆహ్వానించుకోవద్దు అనే నమ్మకంతో వాళ్ళు భక్తులను చూసాకే భయపడి వెళ్ళిపోయారు. ఇది వాళ్ళందరూ వచ్చిన మార్గం. ఇక్కడ ప్రభుపాద వారు అంటారు, సిన్స్ దిస్ ఇన్సిడెంట్, ఆ జామిల్ని తీసుకెళ్లే సంఘటన తర్వాత the Yamadutas have given up the dangerous behavior of approaching the devotees. యమదూతలు ఏం చేశారు? ఈ భయంకరమైనటువంటి స్వభావం, ఎటువంటి స్వభావం? భక్తులను పట్టుకొచ్చుంది. ఆ స్వభావం, ఆ గుణం వాళ్ళు ఏం చేశారు? వదిలేసింది. ఫర్ ద యమదూతాస్ ఆ డివోటీస్ డేంజరస్. యమదూతలకు భక్తులంటే చాలా భయము. కనుకనే వాళ్ళు ఎన్నడూ భక్తుల అందుబాటులో రాదు. ఎందుకు భయము? ఈ బలుగుతుంది, ఈ బలుగుదని వాళ్ళకి భయం ఉంది. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? మనకు భయమే లేదు. భయం ఎందుకు లేదు? వింటాము, చూస్తాము, కానీ ఏమనిపిస్తుంది? నాకు జరగదు, ఈ పరిస్థితి నాకు రాదు. లేదా ఏదో వాళ్ళు చెప్పిన చెప్తారు. కొందరు ఏమంటే తెలుసా, సత్సంగం వచ్చే వాళ్ళు వేరే రకాల వ్యక్తులు ఉంటారు, అందరూ ఒకరు ఉండరు. సత్సంగాలు వచ్చేవాళ్ళు అందరూ వెరైటీలు ఉంటారు. ఒక్కొక్కరు అన్ని కట్టి కనబడతారు. ఒక కేటగిరీ ఏంటి తెలుసు? ఎవరు పోవాలి, వినాలి, మనతోని అయినంత వరకు పాటించాలని ఇంకా తెలిసిపెట్టాలి. అలా పని చెప్తాడు వాళ్ళు, అలా ఉంటే అలా పని అయితే చెప్పుడు. వాళ్ళు ఏమనుకుంటారు? చెప్పే వాళ్ళది పని అనుకుంటారు. చెప్పేవాళ్ళు పని చేస్తలేడు, చెప్పేవాళ్ళు మీ సేవ చేస్తున్నారు. పని చేసుకుంటే వాళ్ళు ఇంకా ఎన్నో పనులు వేసుకోవచ్చు. ఈ పని ఎందుకు? తొందర వాళ్ళు చెప్పేవాళ్ళు వాళ్ళ పని చేస్తూ ఉంటారు. మనం ఏం చేయాలి? మనం ఎంత పాటించో అంత పాటించాలి. అన్నీ పట్టించుకోవద్దు. వాళ్ళు చెప్తాం, అన్నీ పట్టించుకోవద్దు. మనందులో మనం మార్పు తీసుకురావద్దు. రావాలి పోవాలి అంతే. మన అందులో ఎలాంటి మార్పు అన్నది తీసుకురావద్దు. మన అలవాట్లు మారద్దు, మన గుణాలు మారద్దు. తెలియదు పరిస్థితి చెప్పడానికి నాకు పడగొడుతుంది. ఇప్పుడు యమదూతాలు యమధర్మరాజుని మాట వినకపోతే ఈ బలిగడ ఎవరిది? యమధర్మరాజుదా? ఎవరికి? యమదూతాలు ఈ బలుగులేదు. తో కనుకనే తెలియతనం అంటే ఏంటి? సమాజంలో 3 రకాల వ్యక్తులు ఉంటారు. 3 రకాల తెలియగల వాళ్ళు. తో ఫస్ట్ క్లాస్ ఎవరు? ఫస్ట్ క్లాస్ ఇంటెలిజెంట్ ఉంటారు. ఎవరు? విని తనను మార్చుకున్న వాళ్ళు. బాబా విన్నాము,
ఎందుకు విషయం విన్నారు మధురమై మన గురువు మన ప్రభు చెప్పాడు మనం పోవద్దు మార్చుకున్నారు. ఇది ఫస్ట్ క్లాస్ ఇంటెలిజెంట్. సెకండ్ క్లాస్ చెప్పిండు మాట నిజమా జరుగుతుందా జరగదా పోయి ట్రై చేసుకుంటాను పలిగింది చెప్పిన మాట బరువు ఉండే వింటే బాగుండు. ఇది సెకండ్ క్లాస్. అంటే ఏంటి అనుభవించిన తర్వాతనే పాటిస్తా అనే వాళ్ళు సెకండ్ క్లాస్. ఇక థర్డ్ క్లాస్ వాడు ఎవరు థర్డ్ క్లాస్ వాడు అప్పుడు ఈ పలిగింది ఇప్పుడు వల్లదేమో మళ్ళీ పోతాను. ఇది థర్డ్ క్లాస్ వాడు. ఇది అగ్గిర బాబు అగ్గిర చేయి పెట్టకు కాలుతుంది అని విన్న తర్వాత వాళ్ళు చెప్పింది అగ్గి దీని స్వభావం దీని గుణం ఏంటి లక్షణం ఏంటి కాల్చుడు కనుకొని మనం చేయొద్దు వేయద్దు అలా ఉంగ్లీగిరి మత్తారు అని విని అగ్గిల చేయి వేయని వాడు ఫస్ట్ క్లాస్. సెకండ్ క్లాసు చూస్తాం నిజం కాలుతుందా నిజం కాలింది మళ్ళీ నాడు పెట్టాను. థర్డ్ క్లాస్ అప్పుడు కాలింది ఇప్పుడు కాలేదేమో అప్పుడు అగ్ని గుణం మారిందేమో లేక నా ఏలు కొంచెము ఫైర్ రెసిస్టెంట్ అయిందేమో చూస్తా. ఇక్కడ అగ్ని గుణం ఏంది అప్పుడా సృష్టి ఆరంభం నుండి సృష్టి అంతం వరకు అగ్ని గుణము మారది ఒకటి ఉంటుంది. మళ్ళీ అగ్ని చూడది అయ్యో వీడు అజ్ఞానుడు వీనికి తెలియదు వీడు చిన్న బాలుడు వీనికి నా స్వభావం తెలియదు అగ్ని ఆలోచిస్తుందా? ఇప్పుడు మా ప్రభస్తాడు నాకు ఒంటికి వెళ్ళిన దుమ్మ వేడలేదు. నేను మన యాత్ర వచ్చినప్పుడు అడిగినా ప్రభు ఎంత ఈ కాలు చేతి మొక్క ఎప్పుడు కాలింది ఎప్పుడు ఈ సంకటం జరిగిందని అడిగినా మన యాత్రలో. నేను అంటున్నాను ప్రభుజీ నేను 2 ఏళ్ళ బాల్ ఉంది ఇంట్లో పోయి ఇక్కడ నేను జస్ట్ అందరూ కూర్చొని నేను అమ్మలోపల పోయి అది నడుచులో పోయేసరికి ఆ మొత్తం బ్లాంకెట్ అంటింది నల్లగా కలబడ్డాను. తప్పు గుర్తుకొచ్చింది. మరి అగ్గి చూసింది పాపం చిన్న బాలుడు వీడికి ఏం తెలియదు. ఫైర్ విల్ నాట్ స్పేర్ ఎనీవన్. అగ్ని ఎవరిది కూడా వదిలేసింది. కనుకొని అటువంటి పరిస్థితిలో మనం ఏం చేయాల్సింది? అటువంటి పరిస్థితిలో మనం ఒక్కసారి విన్నామంటే దాన్ని గట్టిగా పాటించే ప్రయత్నం చేయాల్సింది. మన మీద ఉంటుంది. మనం థర్డ్ క్లాస్ అవుతామా ఫస్ట్ క్లాస్ అవుతామా లేక సెకండ్ క్లాస్ అవుతామా? ఫస్ట్ క్లాస్ వాడు ఎప్పుడు సేఫ్ ఉంటాడు, సెకండ్ క్లాసు సూపర్ ఉంటుంది, థర్డ్ క్లాసు పెయిన్ కలుపుకుంటుంది, ఎప్పుడు సూపర్ పెట్టి చూస్తుంటుంది. సో ఇట్ ఇస్ అప్ టు అస్. మన మీద ఉంది. ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ సత్సంగం అందరూ ఉంటారు. ఫస్ట్ క్లాస్ వాళ్ళు ఉంటారు, సెకండ్ క్లాస్ వాళ్ళు ఉంటారు, థర్డ్ క్లాస్ వాళ్ళు ఉంటారు. ఏది ఒక క్లాస్ రూమ్లా స్కూల్లో ఒక క్లాస్ రూమ్లా అందరూ ఫస్ట్ క్లాస్ ఉంటారా? ఫస్ట్ క్లాస్ వాళ్ళు ఉంటారు, సెకండ్ క్లాస్ ఉంటారు, ఫెయిల్ అయిన ఉంటాడు, కొందరికేమో ఫెయిల్ అవుట్లోనే ఆనందం అనిపిస్తుంది. ఒక్కొక్క క్లాసుల్లో 5 ఏళ్ళు పడతాడు. మా మెడికల్ కాలేజ్లో ఉంటుంది. ఒక్కొక్కడు ఫస్ట్ ఇయర్లోకి వెళ్ళనే 15-20 సంవత్సరాలు ఇంకా ఫస్ట్ ఇయర్ పాస్ అయ్యాడు. వాడు ఎద్దుకెత్తు బతుకున్నాడు. ఇట్లా మనకి పప్పాలే గ్రాండ్ ఫాదర్ చెప్తున్నారు అందరు. 10 ఏళ్ళు ఇంకా ఫస్ట్ ఇయర్లోకి వెళ్ళి పాస్ అయ్యాడు. వాడు హాస్టల్కి మొత్తం డాన్ లాగా. ఎవరు కొత్త అడ్మిషన్ అయినా కానీ ఆయన పోయి కలిసి బ్లెస్సింగ్ తీసుకోవాలి. పెద్ద సాధించుకున్నాడు. ఫస్ట్ ఇయర్లోకి వెళ్ళి 10 సంవత్సరాలు పాస్ అయ్యాడు. బ్లెస్సింగ్ తీసుకుని రావాలి. అటువంటి వాళ్ళు. కానీ మనం ఎవరి వాళ్ళం అవుతామో దీన్ని ఆగకూడదు. మనం ఫస్ట్ క్లాస్ అవుతామా, సెకండ్ క్లాస్ అవుతామా, థర్డ్ క్లాస్ అవుతామా, ఎవరి మీద ఏం నిర్ణయిస్తుంది? మనము మన జీవితంలో మన గతిని మన గమ్యంని ఎంత సీరియస్ చేసుకుంటాం దాన్ని. ఇప్పుడు ఎవరికైతే నేను ఎగ్జామ్లో ఖచ్చితం పాస్ అవ్వాలంటే ఖచ్చితంగా నిర్ణయించుకుంటే వాడు ఏం చేస్తాడు? పట్టుదలతో
అన్ని అలవాట్లకు, అన్ని దోస్తులకు, అన్ని ఫంక్షన్లకు వాడు ఏమవుతాడు? నువ్వు అంటాడు వాడు. అవును, ఎందుకు? వాడు నేను తలుచుకున్నాడు, ఏంటి నాకు బాగా సైడ్ ఉంది. లేదు జీవితంలో ఏం చేస్తావు? తొందరగా అది పాస్ అయితే మళ్ళీ తర్వాత ఏం చేద్దాం? ఇట్నీ బిగా జల్దీ అయ్యారు, ఇంత తొందర ఎందుకు? ఒక్కొక్క క్లాస్ అలా 2 ఏళ్ళు అంటూ ఆరంభం జీవితంలో ఏం చేసేది ఉంది అనుకునేవాడు. బట్ ఏ చదివి ఏం సాధించుకోవడం ఉంది అన్నోడు స్కూల్కి పడిపోతుంది. మన బతికి పెద్దది వాడు అక్కడికి తిరుగుతూ ఉంటుంది. కనుకనే మనము మన జీవితంని ఎంత సీరియస్ చేసుకోవడం. ఈ మానవ దేహమే చాలా అరుదు. మానవ జన్మం పొందునే చాలా అరుదు. ఇంకా ఆ మానవ జన్మంలో భక్తుల సాంగత్యం లభించడం మరింత అరుదు. ఇది నారదుని చెప్తున్నమాట 11వ స్కందం శ్లోకం చదువుతుంది. ఏమో చెప్తే శ్లోకము, దుర్లభ మానుషో దేహో. ఈ మనుష్య దేహము ఎటువంటిది? దుర్లభ అంటే ఏది? తొందర దొరికేది కాదు, తొందర పొందే, తొందర లభించేది కాదు. దుర్లభ మానుషో దేహో. ఎక్కువ దుర్లభం దొరుకుతుంది దేహము. మరి దేహం ఎటువంటిది? దేహినాం క్షణభంగుర. క్షణభంగురు అంటే ఏంటి? వాట్ యు మీన్ క్షణభంగురు? ఏ క్షణం కూడా ఇది నష్టం కావచ్చు. మనకుందా గ్యారెంటీ? మనపై కూడా గ్యారెంటీ ఉంది ఎవరికన్నా? ఇన్ని సంవత్సరాలు, ఇన్ని ఏళ్ళని, ఎనీ టైం. దుర్లభ మానుషో దేహో దేహినాం క్షణభంగుర. భంగుర అంటే ఏది? నష్టపోడు. ఏ క్షణం నష్టపోతుందో, ఏ క్షణంలో నష్టమవుతుందో చెప్పలేము. ఎప్పుడు నష్టం అవుతుంది చూస్తలేక. బైక్లో ఇంటికి పోతూ ఉంటారు, కార్లో ఇంటికి పోతూ ఉంటారు. ఇప్పుడు మొన్న మేము మెట్పల్లిలో పెద్ద షాప్స్ ఉన్నాయి, వైశ్యులు. తండ్రి కొడుకు హైదరాబాద్కి వస్తున్నారు రెనోవేషన్ కోసం. నైట్ జర్నీ చేసుకొని అర్లీ మార్నింగ్ మెట్పల్లి జస్ట్ బయట ఇట్లా దూరం కూడా కాదు, జస్ట్ ఊళ్ళో ఇంటికి కొడుతున్నారు. ఇల్లుకు జస్ట్ ఒక ½ కిలోమీటర్ దూరం. ½ కిలోమీటర్ ఇంటికి చేరుకుంటారు. ఇప్పుడు డ్రైవింగ్ చేస్తే ½ కిలోమీటర్ ఎంత పడుతుంది? ఎంత పడుతుంది డ్రైవింగ్ చేస్తే? ½ కిలోమీటర్, నాట్ ఈవెన్ 5 minutes. కానీ అప్పుడే తనకి కన్నట్టింది. బుద్ధిండు కాదు, పిల్ల కొడుకు 18 ఏళ్ళ కొడుకు ఆన్ ద స్పాట్ డెడ్. తండ్రి ఆ షాప్ ఓనర్ అప్పుడప్పుడు మా టెంపుల్కి వచ్చాడు, పిల్లలకి వచ్చాడు. తర్వాత ఫోన్స్ పెట్టారు, ఈ పిల్లలు అప్పుడు వస్తున్నాడు టెంపుల్కి సండే మార్నింగ్. 18 ఏళ్ళ అబ్బాయి ఆన్ ద స్పాట్ డేటు. తండ్రి 3 నెలలు కోమల బయట వెళ్ళి కొడుకు చనిపోయాడు. ఎంత దూరం ఇంటికి వెళ్ళా? జస్ట్ 5 minutes. ఏంటిది? దేహిన క్షణభంగురు. కానీ మన ఎట్లవుతుంది? నాకు ఏం కాదు, ఇంకా మస్తు టైం ఉంది, ఇంకా మస్తు సాధించుకోవడం ఉంది నాకు,
ఇది చేసేది ఉంది, అది చేసేది, ఇది చేస్తా, అది చేస్తా, ఇంకా ఎంజాయ్ చేస్తా, డాన్స్ చేస్తా, పార్టీలు చేస్తా, తిరుగుతా, ఆ ఫంక్షన్లో పోండి, ఈ ఫంక్షన్లో పోండి, ఇటు అటు సోషల్ ప్రోగ్రాంలో ఒకటి పోతే సోషల్ అవుతా. అరే ఏం గ్యారెంటీ ఉంది? ఒక్క క్షణం పడుతుంది, ఒక్క క్షణం. జస్ట్ వన్స్. तो दुर्लभ मनुष्य देहो देहिना क्षणभंगुరైన. కానీ అటువంటి క్షణభంగురమైనటువంటి దేహంలో కూడా ఇప్పుడు తత్రాపి తత్రాపి తత్ర అంటే అటువంటి మానవ దేహంలో కూడా దుర్లభం మన్యే, అందులో కూడా దుర్లభం ఏమిటి? వైకుంఠ ప్రియ దర్శనం. ఎవరి దర్శనము? వైకుంఠ ప్రియ. వైకుంఠ ప్రియ అంటే ఎవరు? భగవద్భక్తులు. వైకుంఠము చేరుకోవాలి అనే కోరిక ఉన్నవాళ్ళు. ఎవరికైతే వైకుంఠం అంటే చాలా ప్రియమో వాళ్ళు అంటే ఏంటి? భగవద్భక్తులు. భగవద్భక్తులకి వైకుంఠం చేరుకోవాలని కోరిక ఉంటుంది. మిగతా వాళ్ళకు ఇక్కడనే ఉండాలి, ఇక్కడే మునిగిపోవాలని వాళ్ళ కోరిక. ఇక్కడనే ఈ సంసార చక్రం తిరుగుతాము, పునరపి జననం పునరపి మరణం చేసి కూడా ఈయనే వాడి సత్తాము. సింపుల్ భాష, ఈయన వాడి సత్సావు అన్న, ఈయన వాడిసావని. మానవ దేహమే దుర్లభం. అది కూడా దొరికిన తర్వాత కూడా క్షణభంగురు. ఆ క్షణభంగురు కాలంలో కూడా తత్రాపి దుర్లభం మన్యే. మన్యంటే నాలుగు నా అనుభవంలో అటువంటి అందులో కూడా దుర్లభం వైకుంఠ వాళ్ళ దర్శనం. ఇంకా కూర్చుండి వినుడైతే ఆయనకు దుర్లభం. కనుకనే ఈ మహారాజు నిమి అని ఒక రాజు, ఈ భరత్ మహారాజు వారి రిషబ్ మహారాజు ఈ నవయోగేంద్రాలు 9 మంది నవయోగేంద్రాలు అంటారు. సో ఎప్పుడైతే వాళ్ళు అక్కడికి వచ్చేసారో మహారాజు నిమి దర్బార్లో రాజ్యంలో వచ్చేసారో అప్పటిదప్పుడే మహారాజు నిమి ఎలాంటి టైం వేస్ట్ చేసుకోకుండా కూర్చొని చేశారు. వాళ్ళ ప్రశ్నలు అవుతుంది. కొందరు రాజు ఇంత తొందర ఏముంది, వాళ్ళ కూర్చుని పెట్టి ఆరామది హాయిగా తర్వాత టైం తీసుకొని అన్ని అరేంజ్మెంట్ చేసుకొని కూర్చోండి ప్రశ్నోత్తరం చేయొచ్చు కదా. అంత తొందర ఏముంది ప్రశ్న అడిగేది. వాళ్ళ మంచిగా క్షేమంగా అరుచుకున్న తర్వాత వాళ్ళే అంటారు ఏమైనా అడిగిలో చెప్పినారు లేదు. కానీ మహారాజ్ ఏమంటారు, మీలాంటి మహాత్ములు మీ దర్శనమే చాలా దుర్లభము. మీరు ఎక్కడ ఎంత సమయం ఉంటారో దానికి ఏం గ్యారెంటీ లేదు. ఎందుకంటే మీరు ఎప్పుడు వెళ్తారు? భ్రమణం చేస్తూ ఉంటారు. దేనికోసము? బద్ధ జీవుల సంక్షేమం కోసం. కనుకనే మీదేం ఫిక్స్ ఉండదు. మీరు ఇప్పుడు వచ్చిండ్రు, మీరు ఎప్పుడు వెళ్ళిపోతారో ఏం గ్యారెంటీ ఉండదు. నేను మీకోసం సరే సాయంత్రం కూర్చొని వెళ్దాం, సాయంత్రం మాట్లాడుకుందాము అన్ని వరకు అట్లా అనుకున్నాం అనుకోండి, మీరు ఆయన ఎప్పుడు వెళ్ళిపోతారో తెలియదు. కనుకనే ఉన్న అవకాశమే సద్వినియోగం చేసుకోవాల్సింది. దుర్లభం వైకుంఠ ప్రియ దర్శనం. వైకుంఠ ప్రియుల దర్శనం అనేది చాలా చాలా దుర్లభం. మళ్ళీ ఎందుకు సాధువుల సాంగత్యం వచ్చిన తర్వాత ఇక్కడ చెప్తున్నారు వాళ్ళ ప్రశ్న, అత అత్యాంతికం క్షేమం పృచ్ఛామో భవతే అనగా సంసారస్మిన్ శనార్థో అపి సత్సంగ సేవ ధర్మ్యాం. చాలా చక్కని శ్లోకం ఉంది.
ఏమని చెప్తుడు? ఓ అనగా, అనగా అంటే ఏంటి తెలుసా? మంచి పేరు ఇది, అనగా అండి. ఆగా అంటే ఏంటి? పాపాలు. అనగా అంటే ఏంటి? ఓ పాపరహితుడా. అఘ అంటే పాపము, అనగా అనేది పాపము చేయని వాడు. కనుక అంటారు ఓ అనగా నా ప్రశ్న ఏంది? వాట్ ద సుప్రీం గుడ్ ఇస్? అందరి కోసము పరమమైనటువంటి క్షేమము ఏమిటి? మనం అందరం ఏం కోరుకున్నాము? క్షేమం కదా గవర్నమెంట్ ఏం కోరుకున్నాము? క్షేమం. కానీ మన కోసము మన క్షేమం నిర్వచనం ఏముంది? వాట్ ద డెఫినేషన్ ఆఫ్ క్షేమం? అనుకున్నట్టు జరుగుతుంది, అవును లేదు? మంచి ఆరోగ్యం, బట్ట పొట్ట అని ఇంట ఉంటే బంగ్లా ఇల్లు, ఆ క్షేమం ఉండదా? క్షేమం ఉండదు. కానీ ఎవరు క్షేమం ఉండడు? ఎవరు లేడు క్షేమం గెలవదు. హవర్ అంటే ఫైన్ థ్యాంక్ యూ అంటాడు, చెప్పడానికి ఫైన్ థ్యాంక్ యూ అంటే, అవును లేదు? కానీ వాడు ఎంత ఫైన్ ఉన్నాడో ఇది వానికి తెలుసు. చెప్పడం చెప్తాము ఫైన్ థ్యాంక్ యూ, చాలా బాగున్నా, క్షేమం ఉండదా? అవునండి, మీరు ఎలా కాదు, మేము క్షేమం ఉండమండి. టిపికల్ హైఫై తెలుగు, ఏమండి బాగున్నారా? మాకు రావండి. హైఫై తెలుగు అది ఏదో కామన్ మ్యాన్ లాంగ్వేజ్, ఇది మా స్పెషల్. చెప్తున్నారు ఇక్కడ ఓ అనగా నాకు మీకు ప్రశ్న ఏముంది? ప్రతి ఒక్కరికి పరమమైన క్షేమం అంటే ఏంటి? పరమక్షేమం అంటే ఏంటి? వాడు భగవద్భక్తిలో నియుక్తులై ఉండడం లేడు. ఎందుకంటే వాస్తవంగా అందరికీ క్షేమం ఎప్పుడు జరుగుతుంది? భగవద్భక్తుడైతేనే వాడి క్షేమం ఉండదు. ఎందుకంటే వారిపై ఎలాంటి చెడు ప్రభావము ఉండదు. క్షేమం వానికి జరుగుతుంది, ఎందుకంటే వానికి భగవానుడు ప్రత్యేకించి రక్షిస్తుండు. యోగక్షేమం వహమ్యహం అని చెప్తున్నాడు కృష్ణుడు. వాడిని నేను రక్షిస్తా, వానికి కావాల్సిన ప్రతి ఒక్కటి నేను సమకూర్చుతా. వాస్తవంగా ఈ ప్రపంచంలో క్షేమంగా ఉన్న వాళ్ళు ఎవరు? కేవలం భగవద్భక్తులే క్షేమం ఉంటారు. మిగతా వాళ్ళందరూ కేవలం లిప్ సర్వీస్, చెప్పడానికి క్షేమం. కానీ పోయి అద్దంలో ముఖం చూసుకుంటే నేను క్షేమం ఉన్నానా? ఎవరే అర్థం చెప్తుంది, ఎక్కడ క్షేమం? ఏం క్షేమం ఉంది? ప్రొద్దు నుంచి సాయంత్రం వరకు గాడిలా జీతం పడుతున్నావు, ఏంటంటే క్షేమం? ఈ భౌతిక జీవితం అంటే ఏం తెలుసా మీకు? మనం అందరం స్కూల్లో చదివా లేదా? క క గ గ అనా, మళ్ళీ సెకండ్ అయిపోతుంది చ చ జ చ న్యా, మళ్ళీ ట ట ఠ డ ఢ అనా, దాని తర్వాత త థ ద ధ న, మళ్ళీ ప ఫ బ భ మ, దాని తర్వాత యరా లా వాసే. కానీ మానవ జీవితం ఎక్కడిది? అత్యాయిపోతుంది సార్. ప్రతి ఒక్క మానవుంది జీవితం అంటే ఎక్కడుంది? ప ఫ బ భ ఇంకా మ, ఇది మానవ జీవితం. ప్రతి ఒక్క ఉంది మానవ జీవితం ఎదుగుతుంది. ఎందుకు ప్రతి ఒక్క మానవుడు ఏం చేస్తాడు? ఏంది పదని? పరిశ్రమ. సచ్చేదాకా ఒక్క పని స్టార్ట్ అయిందంటే సచ్చేదాకా పరిస్థితి ఉంది పరిశ్రమ. ఎందుకంటే పరిశ్రమ చేయకపోతే रोटी कपड़ा मकान इधर से आएगा, तो परिश्रम
మరి ఎంత పరిశ్రమ చెప్తుండు. నోటికి వెళ్ళే చూసినట్టున్నా ఎడ్లు గుర్రాలు బర్రెలు పని చేస్తూ ఉండే, దున్నుతూ ఉండే. గుర్రాలను నువ్వు ఎక్కవాడు గాడులు చారదలు నూరి ఖచ్చరు గుర్రాలు చూసినావా? నోట్ల దగ్గర ఫేస్ వెళ్తుంటారు. అదేంటి ఫేస్ ఫోమింగ్ అట్ ద మౌత్. ఫోమ్ అంటే ఏంటి? నురుగు. అంత పరిశ్రమ, తొప్పతోటి పరిశ్రమ. ఎంత పరిశ్రమ? నోట్ నుండి నురుగు ఫేస్ పడేళ్ళంత. మళ్ళీ అంత పరిశ్రమ చేసి కూడా పరిస్థితి ఎలా ఉంది? ఎప్పుడు భయమే. యాక్చువల్లీ భయపడే ముందు బదులది వ్యర్థం. ఎంత చేసినా చివరిలో ఎక్కడికి వస్తుంది? జీరో కట్టలేదు. ఉన్న సంపదంతా కొడుకులు బిడ్డలంతా లాక్కున్నారు. లాస్ట్ నువ్వు ఎంత కట్టిపెట్టుకున్నా కానీ అంత ఓడే. लास्ट क्वेश्चन था जीवित में मैं क्या किया. రిటైర్మెంట్ అయిన వాళ్ళే క్వశ్చన్ వస్తుంది. ఎంత సంపాదిస్తే, ఎంత మిగిలించుకున్నా, ఎంత ఉన్నది, ఎంత ఓడింది, ఎంత అదితో మొత్తం వాళ్ళు లెక్కలు చేస్తూ కూర్చుండి. కనుకొని మనకి అంటుంది లైఫ్ ఏమైంది? వేస్ట్ అయిపోయింది. వ్యర్థ झाला జీవితం. అసలు లైఫ్ काय झाला? వ్యర్థ. తండ్రి వ్యర్థ. तो పరిశ్రమ చేసి నోట్లోకి వెళ్ళే ఫేస్ వెళ్ళుకుంటా ఎక్కడికి వచ్చింది? వ్యర్థం అయిపోయింది. మళ్ళీ అంత చేసుకుంటా లాస్ట్కి ఎప్పుడు భయమైంది. నన్ను ఓడి తెస్తాడు, నన్ను ఓడి పట్టించుకున్నాడు, నాకు ఓడి గంజి పోతాడు. నువ్వు ఏమంటారు? ఇప్పుడు గంజి ఇప్పుడు ఏమంటారు? కనీసం ముందు ఆయన గంజనే పోతుంది, ఇప్పుడు గంజి లేదు, పిజి లేదు. ముసలు అంటుంది ముసలిలో గంజి కూడా పోతాడు. ఇప్పుడు గంజి లేదు, పింజి లేదు. ఎప్పుడు భయంతోనే ఉంటుంది. ఇక లాస్ట్కు భయపడకుండా ఎప్పుడు మరణం. ఇదే మానవ జీవితం. ఇంకా ఎంత పెట్టు. దిస్ ఈజ్ హ్యూమన్ లైఫ్. ఏ హ్యూమన్? భగవద్భక్తుడు కానివాడు. కానీ భగవద్భక్తులకు ఏమి తెలుసు? ఎందుకంటే భగవంతుడు ప్రత్యేకించి వాళ్ళ క్షేమము చూసుకుంటున్నాడు. కనుక దేవుడు ఉన్నాడు. వాళ్ళకు చింత అన్నది లేదు. తెలుసా చింత అంటే ఏంటి? టెన్షన్, ఆలోచన, చింత కదా. ఏమైతుంది వాళ్ళకు చింత లేదు. ఎందుకు చింత ఉన్నది? ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు చింతన చేస్తూ ఉంటుంది. కనుకనే ఎవరైతే ఎప్పుడు నిరంతరముగా భగవన్ నామం చింతనం చేస్తూ ఉంటారో, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, వాళ్ళకు ఎలాంటి చింత అన్నది ఉండదు. ఎందుకంటే వాళ్ళ క్షేమం ఎవరు చూసుకున్నారు? భగవంతుడు చూసుకున్నాడు. అనన్యశ్చింతయంతో మా ఏమని చెప్పింది కృష్ణుడు? అనన్య చింతయంతో. అనన్య అంటే ఏంటి? ఇతరులను ఎవరిని పట్టించుకోకుండా కేవలం నా ఒప్పుకొని మాత్రమే నువ్వు గల చింతనం చేసినట్లయితే, చింతలు మానేసుకొని చింత చేసినట్లయితే, యోగక్షేమం వహామ్యహం. నీ క్షేమం నేను చూసుకుంటా, నీ బాధ్యత నాది, నీకేం తక్కువ ఉందో అది నేను వహామ్యహం నా వీపు వేసుకొని నేను అందిస్తా చెప్తాను. ఉన్నది కాపాడతాను, లేనిది అందిస్తాను. ఇక్కడ టెన్షన్ ఇప్పుడు ఏం టెన్షన్? భగవద్గీతలో
మిగతా వాడు పరిశ్రమ చేసుకుడా గాడిదలాగా చచ్చిపోతాడు వాడు. మన బతికే గాడిద బతికైపోతుంది. ఎవరు దేకని బతుకు, ఎవరు పట్టించుకొని బతుకు. విలువ ఎప్పటిదాకా ఉంది? డబ్బు సంపాదించడం విలువ ఉంది. అప్పటిదాకా కుటుంబ సభ్యులు చెప్తారు. ఏ రోజు డబ్బు సంపాదిస్తే లేవు నువ్వు. కర్రీలకి కళ్యాణం తింటారు కదా, లేక చెరుకు నలిమి లాస్ట్ ఏమైతే మిగుతారా? ఏం చేస్తారు? పడేస్తారా? ఏం చేస్తారు? పడేసుకోవడానికి మంచిగా ఉంటుంది. వీడు పడే ఎవరు తీసుకుని చూసారు, బట్టి తీసుకోవడం చేతులు పారేసినాడు. నేను ఇంతవరకు ఎన్నడూ చూడలేదు. ఏ చెరుకు నమ్మలే వాటిలో చేతితో తీసి పక్కన పెడతా, కొంచెం ఎండలు పెడతా, పంచుతా పెడతా. నమ్ముతాడు. ఎంతవరకు నమ్ముతాడు? అలా రసం ఉన్నంత వరకు. ఒక్క రసం వెళ్తలేదా? అట్లా మీ రసం ఏంది? పైసా. ఎంతవరకు డబ్బు సంపాదిస్తారో అంతవరకే. ఏ రోజు డబ్బు సంపాదించి మానేసిరా? మాల్ హై తో తాల్ హై వర్నా తు బేకార్ హై. పైసా ఉంటేనే విలువ ఉంది, లేకుంటే ఏం విలువ. కానీ భగవద్భక్తులుగా వర్ణించండి. కనుక ఇక్కడ ప్రశ్న అడుగుతున్నారు, ప్రతి ఒక్క మానవం కోసము ఉత్తమమైన పరమమైన క్షేమం అంటే ఏంది, ఎలా దొరుకుతుంది చెప్పండి. మరి ఎందుకు ప్రశ్న అడుగుతున్నా చెప్పండి? ఎందుకు ప్రశ్న అడుగుతున్నా? ఎందుకంటే హాఫ్ అ మూమెంట్, ఒక్క క్షణం యొక్క సగం క్షణము. సంస్కృత శబ్దం ఉంది క్షణ అర్థం. క్షణ అంటే ఒక క్షణము, అర్థం అంటే ఏంటి? సగం. ఒక సగము క్షణం కూడా ఈ సంసారంలో, ఎటువంటి సంసారము? ఈ జనన మరణ సంసారంలో ఉన్న జీవుడు సాధు పురుషులతో ఒక్క క్షణం కాదు, ఎంత క్షణము? అర్ధ సగము క్షణం కూడా సమయము వాళ్ళతో పాటు ఉంటే అదే ఏంటట? ఈజ్ అ ప్రైజ్లెస్ ట్రెజర్. ఎటువంటి ధనము? ప్రైజ్లెస్, విలువ లేనటువంటి, విలువమైన ఆస్తి అదేనట. అయింది ఒక సాధులతో సగము క్షణము సంగత్యం జరుపుకుంటే. చెప్పండి, దాన్ని మించిన డబ్బు ఆస్తి లేదండి. ఇక్కడ శబ్దం ఉంది శివాధి. దట్ ఈస్ అ గ్రేట్ ట్రెజర్. ఎందుకని గొప్పమైన ఆస్తి అంటూ, ట్రెజర్ అంటూ, ధనం అంటూ? ఎందుకంటే మనము సాధులతో అంత సమయం కూడా సాంగత్యం చేసినట్లయితే, సాధు సంగ సర్వశాస్త్ర కాయ లవ్ మాత్ర సాధు సంగ సర్వసిద్ధి. లవ్ అంటే ఏంటి? ఒక్క సెకండ్ది 9వ భాగం. మనం కళ్ళు మూసుకున్నాం కదా, చెప్పదు లెక్క విన్నాడన్నా ఎన్నిసార్లు కళ్ళు మూసుకున్నాడు? ఎన్ని టైం పడుతుందో? లవ్ మాత్రం. సాధు సంగ సర్వశాస్త్ర కాయ లవ మాత్ర సాధు సంగ. మనము అంతా ఒక లవ మాత్రం కూడా సమయంతో మనము సాధు సాంగత్యం చేసేస్తుంది సర్వసిద్ధి. మన జీవితం ఏంటిది? ధన్యమైంది. ఎందుకంటే ఆ సాధులు మనకు అంత తక్కువ సమయంలో ప్రేమిస్తున్నారు, పరమక్షేమం కలిగిస్తారు. ఏ క్షేమంతోనైతే మనం, ఏ క్షేమం అయితే మనము ఈ సంసారంలో డబ్బుతో మనం కొనలేమో, సాధించుకోలేమో, అది వాళ్ళు కేవలం ఒక సెకండ్లా తెచ్చిపోతారు. ఇది సాధు సాంగత్యం. కానీ ఎప్పుడు ఇవన్నీ జరుగుతాయి? కేవలం వింటే కాదు, వింటే వదిలితే కాదు, ఈ చెవు నుండి విని ఈ చెవులకు బడితే కాదు, ఈ చెవులో విన్న తర్వాత ఈ చెవును మూసేసుకోవాలి. ఇదనేం చేయాలి? దాన్ని గుండె దించి జారి తీసుకోవాలి.
ఆ శబ్దం అన్నది ఈ చెవులకి బయట తీయకుండా దాన్ని ఏం చేయాలి, దాన్ని డైవర్ట్ చేయాల్సింది. పోలీసులు డైవర్ట్ ఆగు. ట్రాఫిక్ పోలీస్ లాగా మనం ఈ కృష్ణ కథను ఏం చేయాల్సింది, ఈ చెవు నుండి విని ఈ చెవులకి బయట తీయకుండా దాన్ని గుండెలో జరగొట్టుకోవాల్సింది. ఒక్కపారి గుండెలో జారిందా అనర్థ నివృత్తి స్టార్ట్ అవుతుంది. మన హృదయంలో అనర్థాలు బయట. కానీ మనం ఏం చేస్తాము, మనం ఇది బ్లాక్ చేసేస్తాం, గుండెలో జారనీయం. ఇలా బడి ఎందుకు బడి చెప్తాం, ఎందుకంటే తెలుసు ఎక్క వింటినంటే ఆయనతో విరక్తి వచ్చినట్టే. ఎక్క వింటి అవుతుంది, నమ్మకం ఉంది. ఈ ఒక్క మాట గ్యారెంటీ నమ్మకం ఏంది, ఎక్క విన్నానుకో ఖచ్చితంగా విరక్తి వచ్చేస్తుంది, ఆ పవర్ ఉంది. కానీ విరక్తి వస్తే నా కోరికలు ఎట్లా, నాకు ఇజ్జాల కోరిక ఉంది, ఆ చదివిన కోరిక ఉంది, ఇది అనుభవించిన కోరిక ఉంది, నాకు తిరిగేది ఉంది, నాకు తినేది ఉంది, నాకు తాగేది ఉంది, నాకు డింగ్ చేసేది ఉంది. ఎక్క విన్నానుకో విరక్తి వచ్చినంటే అవన్నీ కోరికలు అట్లా ఉండిపోతాయి కదా. కనుకనే ఫస్ట్ అన్ని తింటా చేస్తా, తర్వాత తింటా, అన్ని చేస్తా, తర్వాత విసుకొచ్చిన తర్వాత అప్పుడు ఈ మళ్ళీ ఈ బాగా నింపెత్తా, ఇప్పుడు రానిస్తాను. కానీ అప్పటిదాకా నువ్వు ఉంటాను గ్యారెంటీ ఏముంది, అప్పటిదాకా నువ్వు ఉంటాను గ్యారెంటీ ఏముందన్నా. అప్పటిదాకా నీకు వినే అవకాశం దొరుకుతుందని గ్యారెంటీ ఏముంది. నువ్వు ఉండొచ్చు కానీ నీకు వినే అవకాశం ఉంటుందా, నీకు చెప్పేవాళ్ళు ఉంటారా? కనుకనే సాధుల సాంగత్యం నచ్చినమంటే ఒక్క క్షణంగా వేస్ట్ చేసుకోకుండా ఏం చేసింది, తన జీవితం యొక్క పరమైన క్షేమము ఎలా జరుగుతుందో దాని విషయం మనము కష్టపడాలి. అప్పుడు లైఫ్కి విలువ ఉంది, లేకుంటే టైంపాస్. సత్సంగం ఏంటది, ఆధ్యాత్మిక మనోరంజన, స్పిరిచువల్ ఎంటర్టైన్మెంట్. 99% జనాలు సత్సంగం ఇవ్వడానికి కుదరు. ఇట్లా ఇది చేసినా ఇది చేసినా ఇది చేసినా ఇది చేసినా, ఇల్లు కట్టుకున్నా, డబ్బు సంపాదించిన, ప్రాపర్టీ చేసినా, కొడుకు పెళ్ళి చేసినా, బిడ్డ పెళ్ళి చేసినా, ఇంకా బ్యాంక్ ఇది చేసి ఇది చేసినా, నేను భక్తుని కూడా, నేను సత్సంగం కూడా, నేను మొత్తం పాపిస్తుని కాదు, నేను మొత్తం అధర్మం కాదు, నేను ధర్మం పట్టేసి నేను పోతాను. అది మన లిస్టులో కట్టిప్పు గంతి మాత్రం, ఇంకేముండదు. కనుకొని సత్సంగం ఇది ఎంటర్టైన్మెంట్ కోసం కాదు, ఇది జీవితంలో మార్పు కోసం. జీవితం యొక్క మార్పు కోసం సత్సంగం ఉంది. యమదూతలలో మార్పు వచ్చింది, వాళ్ళు ఒక్కడే క్లాస్ విన్నారు. మళ్ళా జీవితంలో ఎన్నడూ కూడా భక్తుల వైపు చూడలేరు, అటువైపు పోలేరు. ఎందుకు చెప్పిండు, భక్తులను భగవంతుడే ప్రత్యేకించి రక్షిస్తాడు, వాళ్ళు మన క్యాండిడేట్స్ కారు, వాళ్ళు మన క్యాండిడేట్స్ కాదు. వాళ్ళు నరకలోకం వచ్చేవాళ్ళు కాదు, వాళ్ళు నరకలోకం వచ్చేవాళ్ళు ఎవరు, ఎవరిని అడగమని చెప్పిండు, ఎవరైతే ఒక్కసారిగా భగవన్నామం జపం చేయరో, ఎవరైతే ఒక్కసారిగా తన ప్రజలను వాంచారో, ఎవరైతే భగవద్భక్తి చేయరో వాళ్ళని అడగమని చెప్పి. ఆల్రెడీ లిస్ట్ ఇచ్చేసిండు ఎవరిని పట్టుకురావాలి. ఈ రోజు తర్వాత మీరు చేసిన పొరపాటు మళ్ళీ వరకు కూడా ఎవరిని పట్టుకురావాలా ఎవరిని పట్టుకురావద్దు అనే లిస్టు తయారు ఇచ్చేసిండు. ఇక ఇప్పుడు జేబులు పెట్టుకున్నది, ఇలా మర్చిపోయినా కానీ కొంత డ్యూటీకి ఎక్కడ ముందు ఏం చేయాలి చూసుకోండి. థింగ్స్ టు డూ, థింగ్స్ నాట్ టు డూ. డోంట్ టేక్ స్పిరిచువల్ లైఫ్ లైట్లీ. ఎవరు చూసిండ్రు నిజంగా నా జరుగుతుందా చెప్పేది మనం చేసేది, వాళ్ళ పని చెప్పేది మన పని చేసేది. నీ పని నీ పని చేస్తారు, ఎందుకు చేస్తారు. ఆ 86,000 90,000 పృథ్వీ నుండి దక్షిణ వైపు వెళ్తే పాతాళ లోకం కంటే దక్షిణ వైపు అందరికంటే కింద పాతాళ లోకం ఉంది. పృథ్వీ కింద 7 పాతాళ లోకాలు, లాస్ట్ కింద పాతాళము, పాతాళం కింద ఇంకా దక్షిణ వైపు
వెళ్తే అక్కడేముంది సంయమానపురి యమధర్మరాజుది హెడ్ క్వార్టర్స్. పృథ్వీకి వెళ్ళి అక్కడికి పోయడానికి 86,000 అంటే 90 అంటారు అంత డిస్టెన్స్. యోజన ఒక్క యోజన అంటే 8 కిలోమీటర్లు. 90,000 అంటే 7,20,000 కిలోమీటర్లు నడుచుకుంటా ఓడు. ఎన్ని రోజులల్లో 11 నెలలు. ఏ 7,20,000 కిలోమీటర్లు పృథ్వీ నుండి నీ జగిత్యాల నుండి యమలోకం పోవాలి, సంయమానపురి. నడుచుకుంటా, బండ్లు లేవేం లేవు, మధ్యలో హోటల్ బిడ్డలు ఏం లేవు, చలివేంద్రాలు లేవు, చెట్టు కూడా లేదు కొంచెం కూర్చున్నామంటే. మధ్యలో 16 ఊర్లు వస్తాయి, దాని మధ్యలో ఇంకో నది ఉంది వైతర్ని, కింద మొత్తం రాగిది భూమి, ఇంకా దాని కింద రాగి ప్లేట్ కింద మంట, ఇంకా మీద 100 సూర్ల వేడి. అక్కడ నోరు తెరిచినామంటే యమధర్మరాజులు నోరుతో మాట్లాడేవాళ్ళు. ఎంత మాట్లాడతారు? కాళ్ళ బట్టి, చేతుల బట్టి, కోడల బట్టి మాట్లాడతారు వాళ్ళు. అంతే. నీళ్ళు నేను అనుకో ఇచ్చేస్తారు నీళ్ళు. అటువంటి పరిస్థితి ఎవరిది? భగవద్భక్తులు కాని వాళ్ళది. లేదు పోయి 10 నిమిషాలు అన్నారు ఎందుకు చెప్పు చేసిన సత్సంగాలు చూస్తూ ఖచ్చితం అప్పుడు క్లాస్ గుర్తుకొస్తుంది. ఆ రోజు చెప్పిన సార్ చెప్పిన వింటే బాగుందని. ఇంకా కలియుగంలో కనీసం మున్పటి కాలంలో జనాలు కొడుకులు పెద్దవాళ్ళకు బియ్యం ఇస్తుంది, నెలకు తిథిని చెప్తుంది. నీ చనిపోయిన రోజు తిథి ఏముండదో ఆ రోజు ఇంత పిండి ముద్ద పెడితే కనీసము ఆ పిండి ముద్ద లేకపోతే తర్పణ నీళ్ళు అర్పించి నీళ్ళు, ఆ నువ్వులు, ఇంకా అవి గోజుమలు, ఆ కుష గడ్డిని కనిపిస్తే కనీసము ఆ పిండి ముద్దన తిని ఆ పెట్టిన నీళ్ళు కొంచెం తాగిన కొంచెం ఆసరం ఉంటుండే, కొంచెం నడుపుతుండేది. ఇప్పుడు ఈ కలియుగంలో ఎవరు పెట్టుకోలేండి. ఓడికి పిండిదానం చేయడు, ఎవరు బియ్యం చేయడు, నేను నీ తిథి కూడా చేయడు. నీ పరిస్థితి ఏంటి? ఏమైతే తిడుతూ ఉంటావు ఇక ఎవరిది? నీ కొడుకులను మనమళ్ళని ఉన్నారు ఇంకా నీకు తిట్లబెట్టేది అది పితృదోషం అవుతుంది. కనుక పితృదోషం ఏం చేయాలి? ఈ పితృపక్షంలో పెద్దవాళ్ళకు బియ్యం కనీసం నువ్వు పెట్టిన అన్నం తినవాడు కొంచెము నడుస్తుంది. ఏం పెట్టాలనో పెద్ద వీడియో చూస్తున్నాం అదే చెప్పేది. నిజమా ఇవన్నీ అయితే ఉంది శాస్త్రంలో అన్నీ. ఒక పురాణం ఇది కట్టించారు. ఏ పురాణము? గరుడ పురాణం. ఇది భగవంతుడు గరుత్మంతుడు చెప్తుంది ఇవన్నీ. కనుక ఇది గరుడ పురాణం. ఆ గరుడ పురాణంలో ఇవన్నీ చాలా వివరించి చెప్తుంది. ఎవరు చూసిండ్రు రాసి పెట్టిండ్రు అన్ని ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ ఒక్కొక్క ఊరు పేరు రాసింది. విని నమ్మకముతో జీవితంలో మార్పు తీసుకొస్తే ఆ 90,000 యోజనాలు నడిచే పరిస్థితి రాదు. ఆ అవస్థలు అనుభవించే పరిస్థితి రాదు. భక్తుల సాగరం వచ్చిన తర్వాత మంచిగా భక్తి చేసినప్పుడు, మంచి జపం చేసి మంచి నియమాలు పడిచినాం అనుకో ఒక్క అడుగు నడిచే పరిస్థితి రాదు. ఎందుకంటే నీకోసం వైకుంఠ విమానం అని చెప్పింది. వైకుంఠ విమానంలో హాయిగా వస్తువులు స్లీపింగ్ కూర్చున్నప్పుడు కూర్చుండు, సోఫా కం బెడ్ అన్నట్టు నిద్రతే పడుకో. మళ్ళా 4 విష్ణు దూతాలు 24 అవర్స్ ఏం తింటావు, ఏం తాగుతావు, ఏం తిమ్మంటావు, ఏం చెప్పు, పడ్డావా, కూర్చుంటావా, ఫ్యాన్ తీసుకుంటా, మంచిగా చల్లటి ఏసీ పట్టుకొని తీసుకుంటారు. సో నీ చాయిస్. తిని కూడా తాగుతా మంచిగా ఏసీ రూమ్లో పడుతుందా,
లేక తన్నులు పడకుండా, గుత్తులు పడకుండా, కోడలు దెబ్బలు పడకుండా ఉపాసం 7,20,000 కిలోమీటర్లు నడిచేది. అది మీ చాయిస్. నమ్మి శ్రద్ధతో విన్న తర్వాత నమ్మి మార్చదు, ఓకే, లేకపోతే మీ చాయిస్. చాయిస్ మీది. ఇంకా మనం తీసుకున్న నిర్ణయాలకు బాధ్యులు ఎవరు? కనుగొనే అటువంటి పరిస్థితి మీకు రావద్దు, మీకు మంచి క్షేమం జరగాలనే ఉద్దేశంతోనే ఇక్కడ సత్సంగం పడుతుంది. మరి మాకేం అవసరం లేదు సత్సంగం పెట్టండి లేదు. నెలకు ఇంత కిరాయిలు, ఇప్పుడు ప్రతి వారము ఇంత ఖర్చులు, ఏమవసరం? పని లేని మంగళూరు పిల్లలు ఉన్నట్టు అవసరమా? ఎందుకు ఎందుకు ప్రతి వారం ఇన్ని వేలు ఖర్చు పెట్టుకొని ఎందుకు పని పెట్టుకోవడం? మీకు 7,20,000 కిలోమీటర్లు తిరిగిన మార్గము మీకు దర్శనం కావద్దు. మీరందరూ హాయిగా ఏసీ విమానంలో కూర్చుండి చక్కగా వైపున వెళ్ళిపోతుంది. మీ పరమాశయం కోసం ఈ ప్రోగ్రాం ఉంది, మీ పరమాశయం కోసం ఇది జరుగుతుంది. ఇక్కడ ఎంత పొజిషన్ ఉన్నా ఎంత ఉన్నా నడుతుంది భగవత్ కార్యం. ఏదో తెలుసు మాకు నమ్మకం. ఏ నమ్మకం ఉంది? ఇక్కడ జరిగే కీర్తన, వారం ఒకరోజు జరిగే కీర్తన, ఎవరు ఏ రూమ్లో ఉన్నా వాళ్ళ చెవుల శబ్దం పడుతుంది. ఆ చెవుల శబ్దం పడే వాళ్ళ ఇనే ఇష్టం లేకున్నా ఆ చెవుల పడ్డదంటే ఆ సూక్ష్మ తరంగాలు, ఆ వైబ్రేషన్స్ చెవుల పడి మీకు క్షేమం కలిగిస్తుంది. దీని మించిన క్షేమం ఇంకేం లేదు. ఈ ఫుల్ రూట్ డైవర్షన్, నరకం కూడా పట్టుకుంటా వైకుంఠం దారి ఎక్కించింది. లేదు మళ్ళీ ఒప్పుకోండి. కానీ ఒక ఛాన్స్ ఇది అందరికీ ఇచ్చే ప్రయత్నం ఉంది సత్సంగం. ఆ ఛాన్స్ని, అవకాశంని ఎవరు అర్థం చేసుకుంటారో, సద్వినియోగం చేసుకుంటారో వాళ్ళు లాభాలు అవుతారు. కాదంటే నష్టపోతారు. ఏం చేస్తారు? కనుకనే ఈ అధ్యాయం ఇక్కడ అయిపోతుంది. అజాగ్రత్త యమదూతాలు యమధర్మరాజు నోటి నుండి ఆ సత్సంగం గట్టిగా వినేం చేశారు? ఫలంలో మార్పు తీసుకున్నారు. ఏం మార్పు? మళ్ళీ ఎన్నడూ కూడా వాళ్ళు యమదూతాలు భగవద్భక్తులు వైపు చూసులేదు, అటువైపు పోలేదు. భయం తెలుసుకోలేదు. ఎందుకు కూడా తెలుసుకున్నారు. మా కోసం అందరికీ డేంజర్ ఎవరున్నారు? ఈ భగవద్భక్తులు, ఈ వైష్ణవులు. వాళ్ళు అందుబాటులో పోయినామంటే ఈ బలుపు తప్ప ఇంకేముండదు. వద్దు, పోవడద్దు, ఈ బలగొడు కూడా వద్దు. అదే శ్రీల ప్రభుపాదికి